ఏపీలో ఎన్నికల వేడి రాసుకుంది. సై అంటే సై అనేలా వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సిద్ధమని ఒకరు అంటుంటే మరొకరు మేము సిద్ధమే అంటున్నారు. ఇంకొకరు సంసిద్ధమంటూ ఎన్నికలకు ముందే పొలిటికల్ హీట్ను పుట్టిస్తున్నారు. ఏపీలోని ప్రధాన పార్టీలు ఎన్నికల కోడు రాకున్నా నిత్యం అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం కాదు, ఇప్పుడు ఫ్లెక్సీల వారు కూడా జోరుగా అందుకుంది. ఒకరు పోటీగా మరొకరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. మరి ఏ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకున్నది? ప్రజలు ఎవరికి జేకట్టునుంది? అసలు ఈ ఫ్లెక్సీల వారేంటి? అలాగే షర్మిల కూడా ఈరోజు ఎప్పుడో వెళ్ళిపోయింది అనుకున్న ప్రత్యేక హోదా విషయంపై ఢిల్లీ వెళ్ళటం కానీ, అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం కానీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి, ఏ మలుపు తిరుగుతున్నాయి అనేది తెలుసుకోవడానికి, మనతో పాటు మాట్లాడడానికి జూమ్లో మనకి అందుబాటులో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు, అలాగే మనకి వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం గారు ఉన్నారు, అలాగే మనకి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అందరికీ నమస్కారం అండి. ముందుగా యేసరత్నం గారు ఏం జరుగుతుంది ఏపీలో? అన్న వదిలిన బాణం అన్న వైపే వస్తుందా, లేకపోతే షర్మిల జగన్మోహన్ రెడ్డికి సెగలా మారిందా? అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో? ఎందుకు బయటకు వచ్చి షర్మిలకు సంబంధించి వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో 25కి 25 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చినట్లయితే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మాటని షర్మిల ఈరోజు మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నారు. ఎందుకు తేలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క వైసీపీని, మరొక పక్క బీజేపీని ఏకిపరుస్తున్న పరిస్థితి. మరి అదే అంత గతించిపోయిన సందర్భం, అసలు అలాంటి పరిస్థితే లేదు, స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా కేంద్రం సభావేదికగా చెప్తున్న పరిస్థితిలో మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకురావడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇందులో అక్కడ వేదిక మీద ఉన్న అందరికి, పెద్దలందరికీ నా నమస్కారం అమ్మా. వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. ఇది ఇందులో మాకు తెలిసినంత వరకు కొత్తదనం ఏం లేదమ్మా. కూడా పాత సబ్జెక్టులే మళ్ళీ మనం ఒకసారి మేడం శర్మిల గారు వచ్చారు కాబట్టి ఇది ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేడం శర్మిల గారు తెలంగాణలో యాక్టివ్గానే ఉన్నారు. మరి ఒక పక్కనేమో మొన్న స్టేట్మెంట్ చూసినట్టయితే, మొన్న నేను ఆంధ్ర, నా పుట్టిల్లు ఆంధ్ర అని, తర్వాత తెలంగాణ ఉన్నప్పుడు నా అత్తగారిల్లు, ఇది ఎంత వాస్తవం. నేననేది ఏంటంటే, ఇప్పుడు ఏదో అర్ధాంతరంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి ఏదో స్పెషల్ ప్యాకేజ్ అనో లేకపోతే ఇంకేదనో అని అంటంలో ఏంటంటే, అంటే ఇప్పటి వరకు ఆంధ్రాన్ని పట్టించుకోలేదనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎందుకంటే ఒక పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం, నాన్నగారు మరి అందరికీ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నారు. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన, మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి కొంతకాలం పూర్తిగా విస్మరించినట్టుగా నేను భావిస్తున్నానమ్మా. ఈరోజు రాజకీయాలు వేడి, ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ స్పెషల్ స్టేటస్ లేకపోతే ఇంకా వేరే తీసుకురావడం అనేది కేవలం ఎలక్షన్ స్టెంటే తప్ప అంతకు మించి ఏం లేదనేది నా భావన. ఓకే యేసరత్నం గారు, మాణిక్యరావు గారు, స్పెషల్ స్టేటస్ అనేది ఏపీ ప్రజలు ఎప్పుడైతే విభజన జరిగిందో 2014 నుంచి కూడా ఎదురు చూస్తున్నారు, పోరాడుతున్నారు, దానికోసం క్వశ్చన్ చేస్తున్నారు, ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారు. అలాంటిది కేవలం ఎలక్షన్స్ వచ్చే టైంకి మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వచ్చింది? ప్యాకేజ్కి ఓకే అన్నారు, చంద్రబాబు నాయుడు ప్యాకేజ్కి ఓకే ఒప్పుకున్నారు, ఇదంతా చేసింది వాళ్ళు అంటున్నప్పటికీ కూడా, అలాగే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇచ్చే పరిస్థితి లేదు, అది మేము చట్టంలో రాయలేదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు అని. బయట ఎన్ని మాటలు మాట్లాడినా కానీ చట్టాలు చేసేటప్పుడు విభజన చట్టంలో దాన్ని మేము పొందుపరచలేదంటూ స్పష్టంగా చెప్తుంది. అలాంటిది మరి షర్మిల మళ్ళీ స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకు తీసుకురావడం జరుగుతుంది? కేవలం ఇది వైసీపీ నాయకులు చెప్తున్నట్టు ఎన్నికల స్ట్రాటజీనా, లేకపోతే వైసీపీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న పదంగా మనం చూడొచ్చు అంటారా?
నమస్కారం అండి స్వప్న గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరూ నమస్కారం. నా మాట వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2014లో స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ చెప్పటం, ఆ స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి 15 ఏళ్ళు కావాలని చెప్పేసి బీజేపీ చెప్పడం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2-3 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని, తర్వాత అది కుదరదు, కొన్ని రాష్ట్రాల్లో కుదరట్లేదు, దానికి సమానమైనటువంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి, ఇవన్నీ వాస్తవాలు జరిగినటువంటి విషయాలు. ఇది ఒక అంశం, అంటే అప్పుడు జరిగినటువంటి విషయాలు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళాడు. నాకు అధికారం ఇవ్వండి, ముఖ్యంగా 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఎంపీలు ఇస్తే చాలా చాలా విప్లవాత్మకమైనటువంటి మాట మాట్లాడాడు, ఒక ధైర్యవంతమైనటువంటి మాట మాట్లాడాడు, ప్రజల్ని రెచ్చగొట్టే మాట మాట్లాడాడు, ప్రజలకి భరోసా కల్పించేటట్టు ఆశ కల్పించేటట్టు మాట్లాడాడు. కేంద్రం యొక్క మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి ఆశలు కల్పించాడు. ఆ మాటలు విన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయన అధికారంలో కూర్చోబెట్టారు. అధికారంలోకి కూర్చోబెట్టిన తర్వాత స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మెడల వంచి తీసుకొస్తాను అన్నటువంటి మనిషి ఏం చేశాడు? దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి స్థితి పరిస్థితి మొత్తం తెలుసు. స్థితి పరిస్థితి తెలిసిన తర్వాత కూడా నేను తీసుకొస్తాను, మెడలు వంచి తీసుకొస్తాను అన్నటువంటి ఒక మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ప్రశ్నించాడు, ఎన్నిసార్లు మెడలు వంచాడు, ఎంత మెడలు వంచడం వల్ల ఎంత దూరం వచ్చిందని చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. నెంబర్ 1. ఈ రోజుకైనా అది ఏం జరిగింది, దాని మీద ఉన్నారా లేదా, ఇంకొకటి కూడా హామీ ఇచ్చాడు. అంటే చాలా ఉన్నాయి, నేను కొన్ని ముఖ్యమైన విషయాలు 1-2 చెప్తాను. నేను ఒక పెద్ద మీటింగ్ లో ఉండి అన్నా సిపిఎస్ రద్దా, ఆ సిపిఎస్ రద్దు గురించి పెద్దగా మీరే పట్టించుకోకుండా నేను వచ్చిన వారంలోకే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారంలోకే చేసేస్తానన్నాడు. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రజల యొక్క డబ్బుని పొక్కుతా ఉన్నారో సలహాదారుల పేరు మీద, ఆ సలహాదారులో ఒక ప్రధానమైనటువంటి సలహాదారుడు వచ్చి ఏం మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి తెలిసి తెలియక అనౌన్స్ చేశారు, ఇప్పుడు తెలుస్తుందని చెప్పారు. తెలిసి తెలియక అనౌన్స్ చేశారు, ఇప్పుడు తెలిసి వచ్చిందని చెప్పేసి మాట్లాడారు. అట్లాగే దీని విషయంలో కూడా ఏమైనా మాట్లాడతారా? తెలిసి తెలియక మాట్లాడేమనో, లేకపోతే కేంద్రం దగ్గరికి వెళ్తే మాకు భయం వేస్తుందనో, లేకపోతే ఈ విషయాన్ని అడిగితే వేరే విషయాలు వాళ్ళు గొంతు మీద కత్తి పెడుతున్నారనో, లేకపోతే మా వల్ల కాదనో, లేకపోతే మేము తెస్తాము ఇంకొక 70 రోజులు టైం ఉందనో ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, వైసీపీ పార్టీ మీద కూడా ఉంది. ఆ పార్టీ చెప్పారు కాబట్టి. నెంబర్ 1, షర్మిల ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. షర్మిల విషయం 2 విషయాలుగా చూడాలి. వాస్తవానికి షర్మిల జగన్మోహన్ రెడ్డికి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి భయపడి వెళ్ళింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్లో ఆమె భాగం కూడా ఉంది. ఆమె కూడా దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. మా అన్న ఇచ్చినటువంటి హామీల మొత్తం అమలు చేసే బాధ్యత మాది అంది. ఖచ్చితంగా మా అన్నను గెలిపించదని ప్రాధాయపడుతుంది. కాబట్టి అన్న ఇచ్చిన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారనే ప్రశ్న నేను కూడా యేసరత్న గారితో పాటు నేను కూడా అడుగుతున్నా. అయితే ఆమె పారిపోయినట్టు భయపడ్డట్టు అనుభవాలు ఉన్నాయి. ఎట్లంటే ఒక చెల్లైనటువంటి సునీత వాళ్ళ తండ్రిని చంపటం వల్ల కేసులు నడిపితే ఆమె కూడా చనిపోయిందని భయపడి ఆమె తెలంగాణలో ఢిల్లీలోనో వెళ్ళిపోతా ఉంది. నేను మాట్లాడతలేదండి, తెలుగుదేశం పార్టీ ఆరోపించట్లేదు, స్వయం ఆమె ఆరోపిస్తుంది. ఈ రోజు కూడా జరిగింది. నేను నా ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి, మా నాన్న చంపినటువంటి కేసులో నేను ముందుకెళ్తానని, నన్ను చంపేస్తారని, నాకు భద్రత కల్పించాలని ఈ రోజు కూడా మాట్లాడింది. ఒక చెల్లి భయపడుతూ తిరుగుతా ఉంది. మాణిక్యరావు గారు కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా చేశారు సునీత. ఇవాళ కంప్లైంట్ ఫైల్ చేశారు. సోషల్ మీడియా వేదికగా నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా బెదిరింపులు వస్తున్నాయంటూ దానికి సంబంధించిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్యాగ్ చేస్తూ సైబర్ క్రైమ్ లో సునీత ప్రాణహాని ఉంది, ప్రొటెక్షన్ కావాలంటూ కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. వీటికి సమాధానం చెప్పాలి. వీళ్ళు పారిపోయి మా మీద ఎదురుదాడి చేయటం కాదు.
మీరే హామీ ఇచ్చారు, మీ చెల్లెలు హామీ ఇచ్చింది, మీ చెల్లెలు ఇచ్చినటువంటి హామీ ఆమె కూడా బాధ్యత ఉంది, నెరవేర్చాల్సిన బాధ్యత. అన్న కాళ్ళ పట్టుకొని అడగాలి, నేను కదా నీ తరఫున తిరిగింది, నేను కదా నీ తరఫున హామీ ఇచ్చింది, నేను కదా నీ తరఫున పాదయాత్ర చేసింది, అది ఆమె అడగాలి. ఆమె పారిపోయింది, తెలంగాణలోకి వెళ్ళి పార్టీ పెట్టుకుంది, తెలంగాణలో ఉంది. ఈ రోజు అంత ముందు విభజన చేసేటప్పుడే ఇవ్వాల్సినటువంటి పార్టీలో ఈ రోజు ఉంది. హామీ ఇచ్చిన అన్న రక్తం పంచుకొని ఉన్నాడు, ఆయన అధికారంలో ఉన్నాడు, తెస్తానన్నటువంటి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ చేయించాలి, ఈ రోజు ఢిల్లీ వెళ్ళి చేస్తుందంటే మరి ఏమనుకోవాలా? మనం విచిత్రమైనటువంటి దూరంలో ఇది కుటుంబ కథ క్రైమ్ చిత్రం లాగా ఉంది మేడం. ఓకే మాణిక్యరావు గారు, చిత్రంతోటి మాణిక్యరావు రాష్ట్ర ప్రజల్ని ఆడుకుంటున్నారు. ఒక నిమిషం, అన్నా చెల్లెళ్ళు కలిసి ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు అంటారు. ఒక నిమిషం అండి, హోల్డ్లో ఉండండి. మాణిక్యరావు గారు, తిరుపతిరావు గారు, స్పెషల్ స్టేటస్ మొత్తంగా బీజేపీనే చేసింది. ఎవరు చూసినా, ఇటు కాంగ్రెస్ చూసినా అదే మాట, టీడీపీ చూసినా అదే మాట, ఇప్పుడు షర్మిల చూసినా అదే మాట, జగన్ చూసినా అదే మాట. ఎవరు చూసినా, ఏ పార్టీ చూసినా ఏపీ వైపు నుంచి వస్తున్న మాట మొత్తం బీజేపీనే చేస్తుంది. చెమ్ముడు నీళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇచ్చినంత మాత్రాన ఏం కాదు, దానికి అనంతరం చేయవలసిన కార్యక్రమాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా. అయితే అసలు సభల్లో, చట్టసభల్లో అమరావతి రాజధాని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఉన్నామని కూడా స్పెషల్ స్టేటస్ గురించి మేము మాట్లాడట్లేదు అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏపీలోకి వస్తే అమరావతి రాజధాని అన్నది ఇప్పటికీ ఏపీకి సంబంధించి క్లారిటీ లేదు. అలాగే స్పెషల్ స్టేటస్కి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, మోదీ ప్రభుత్వం ముఖ్యంగా. అయితే అసలు స్పెషల్ స్టేటస్ మీద కేంద్రం ఏమనుకుంటుంది? అసలు ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా? విభజన చట్టంలో ఏం రాసుకున్నారు? వద్దా అనుకుంటున్నారా, ఇవ్వద్దు అనుకుంటున్నారా, లేకపోతే ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా? అందరికీ నమస్కారం. స్వప్న గారు నమస్కారం అండి. మీరు ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్ వర్సెస్ షర్మిల వర్సెస్ అని చెప్పి అమరావతిని కూడా తెచ్చారు కాబట్టి ముందు అమరావతి గురించి చెప్తాను. అమరావతి గురించి భారతీయ జనతా పార్టీకి వేరే ఆలోచన గాని వేరే విధానం గాని ఏమీ లేదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అది కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫై చేసింది, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దానికి సంబంధించి రెండో మాటే లేదు భారతీయ జనతా పార్టీ వద్ద కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద. అమరావతి అనేది ఫిక్స్ అంటారు. అమరావతి, ఏపీ రాజధాని అమరావతి అనేది కేంద్రం స్పష్టంగా ఫిక్స్ చేసింది అంటారు. ఎస్, డెఫినెట్ గా. ఓకే, దాంట్లో ఏమి రెండో డీవియేషన్ లేదు ఎక్కడ. ఏదన్నా కొన్ని సాంకేతిక సమస్యలు తొలినాళ్ళలో వైసీపీ ప్రభుత్వం వచ్చి తొలినాళ్ళలో ఉన్నప్పటికీ తర్వాత అవన్నీ క్లారిఫై చేసి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా పలు సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి అంశం. 3 రాజధానులను ఎక్కడా మాట్లాడలేదే. 3 రాజధానులు మాట్లాడింది ఎవరు అనేసి అంటే వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం తప్పిస్తే 3 రాజధానులు ఉన్నటువంటి విషయం ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కమిట్ అవ్వలేదు, భారతీయ జనతా పార్టీ అంతకంటే కమిట్ అవ్వలేదు. ఒకటోది. రెండోది, మీకు ఇంకొక విషయం చెప్తాను. ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్ సంబంధించి మీ తొలి పలుకుల్లో చెప్పినట్టుగా స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశమే. ఎందుకంటే ఇవాళ ఏదైతే మేము స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశము అని చెప్పేసి ఇవాళ చెప్పట్లా, ఇందాక మాణిక్యాలరావు గారు చెప్పారు. స్పెషల్ ప్యాకేజీ నాటి ముఖ్యమంత్రి ఆమోదం మేరకు స్పెషల్ ప్యాకేజీ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుండి మేము చెబుతున్నాం స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశం అని. సో ముగిసిపోయిన అంశం అని ఏ విధంగా చెప్తున్నాము, అలాగే ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడో ముగిసిపోయింది. స్పెషల్ స్టేటస్ కంటే ముందే రాష్ట్ర విభజన అప్పుడే ముగిసిపోయింది. అదే సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ అధినేత్రగా వెళ్ళినటువంటి షర్మిల గారి చరిత్ర ముగిసిపోయినటువంటి అంశం. బహుశా నేను ఈ మాట చెప్తే మా వైసీపీ సోదరులు ఏమన్నా సరదా పడతారేమో, ఎందుకనేసి అంటే షర్మిల చరిత్ర ముగిసిపోయింది అనేసి అంటే వాళ్ళకి ఆనందం కలగొచ్చు. కానీ నేను చెప్పేది ఇట్ ఈస్ జనరల్ విశ్లేషణ, వాళ్ళ ఆనందం కోసం నేను చెప్పట్లా. షర్మిల చరిత్ర ముగిసిపోయినటువంటి పార్టీకి అధ్యక్షురాలకు వెళ్ళేటప్పుడే ఆవిడ చరిత్ర రాజకీయ చరిత్ర. ఓకే, తిరుపతిరావు గారు, ఒకవేళ నిజంగా అదే మీరు అనుకున్నది నిజమైతే, ఎప్పుడైతే
విభజన జరిగిందో దాని అనంతరం కూడా ఇటు కేవలం ఏపీలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా కాంగ్రెస్ ఎక్కడా లేదు, ఇప్పుడు వచ్చే పరిస్థితే లేదు అని చెప్పినప్పటికీ అనూహ్యంగా తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా మారాయి, ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అనేది తెలిసిందే. అంటే ఒక పార్టీ ఉన్నట్టుండి ఏ స్థాయికి వెళ్తుంది, ఉన్నట్టుండి ఏ స్థాయికి పడిపోతుంది అనేది ఎవరు అది నిర్ధారించలేదు, నిర్ణయించలేరు. అది ప్రజల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. మనం అది డిక్లేర్ చేయలేం కదా. డెఫినెట్ గా చేయొచ్చు. ఎలా చేయలేం కదా అన్న మాటకి నేను అంగీకరించను. డెఫినెట్ గా చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే మీరు చెప్పినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పుడు 2వ స్థానంలోనే ఉంది. 2 ఎన్నికల్లో కూడా 3వసారి వాళ్ళు 1వ స్థానంకి వచ్చారు, 4 సీట్ల ఆధిక్యత. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3-4 స్థానాలు దాటి వెళ్ళిపోయింది. ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్క పర్యాయము 3వ స్థానానికి గనక పడిపోతే మళ్ళీ 2వ స్థానానికి కూడా అధికారం దిశగా నేను చెప్పను. పక్కనే ఉన్నటువంటి మీరు తమిళనాడు తీసుకోండి, లేకపోయినట్టు ఆ పక్కనే ఉన్నటువంటి కేరళ తీసుకోండి, లేదా ఈ పక్కన వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఏది తీసుకోండి, 3వ స్థానం 4వ స్థానంకి కాంగ్రెస్ పడిపోయిన తర్వాత కనీసం 2వ స్థానంకి వచ్చిన పరిస్థితి కూడా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో లేదు. అటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుందో తెలియనటువంటి పార్టీకి షర్మిల గారు వచ్చి ఉద్ధరించింది లేదు, షర్మిల గారు ఉద్ధరింపబడింది లేదు. అందువల్ల చెప్తున్నా ఆవిడ చరిత్ర కూడా ముగిసిపోయిందండి. ఓకే తిరుపతిరావు గారు, రెండోది ఒక్క 1 మినిట్ ఏదైతే స్పెషల్ స్టేటస్ గురించి చెప్పారు, ఎస్ మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా స్పెషల్ స్టేటస్ అనేది మా ప్రభుత్వం ఆ రోజు రాజ్యసభలో దాన్ని నాటి ప్రధానమంత్రి చేత మాట్లాడించింది భారతీయ జనతా పార్టీ, వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యం. అదే సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ఆర్థిక పరమైనటువంటి కొన్ని నిర్ణయాల ఆధారంగా ఈ దేశంలో అప్పటికే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏదైతే స్పెషల్ స్టేటస్ అన్నది ఉందో అది కూడా అర్థవంతం లేనిదిగా అయిపోయింది. ఏదైతే నీతి ఆయోగ్ తాలూకా రికమెండేషన్స్ మేరకు స్పెషల్ స్టేటస్ అనేది ఒక మిథ్య అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంట్ లో లభించినటువంటి హామీ ఆధారంగా స్పెషల్ ప్యాకేజీని రూపొందించడం జరిగింది. స్పెషల్ ప్యాకేజీ అమలులో కూడా ఏదైతే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఖాతాని వేరేగా తెరిచి దాని నుండి చేయాలన్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో వాళ్ళు కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలన్నటువంటి అప్పటికే ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసింది అనుకుంటున్నటువంటి వైకాపా ఆ మంత్రంతో ఉంది కాబట్టి తెలుగుదేశం కూడా వంత పడాల్సిన పరిస్థితి ఆ రోజు మా దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీకి సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తి చేసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది మా ఆలోచన. ముగిసిపోయిన అంశం అని చెప్పి మా అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, మేము రేపు కూడా దాని గురించి అదే చెప్తాం తప్పించి స్పెషల్ స్టాటస్ ఇస్తామని చెప్పి మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు. ఓకే, టోటల్ గా ఎవరు వచ్చి ఎన్ని మాట్లాడినా ఎన్ని ధర్నాలు చేసినా ఎంత ఉద్యమాలకు పాల్పడినా కానీ అది ముగిసిపోయిన అంశం అనేది మీరు డిక్లేర్ చేస్తారు. ఓకే తిరుపతిరావు గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. ఎస్ రత్నం గారు, అది ఈ అంశాలన్నీ కూడా ఒక్క నిమిషం పక్కన పెడితే అసలు ఫ్లెక్సీల వార్, సిద్ధం అని ఒకళ్ళంటే సంసిద్ధం అని ఒకళ్ళు అంటున్నారు, మేము సిద్ధం అంటూ కూడా జనసేన అంటుంది. అసలు ఏంటి సిద్ధం? ముఖ్యంగా ఫస్ట్ వైసీపీ స్టార్ట్ చేసింది సిద్ధం అనే ఒక పోస్టర్, ఒక ఫ్లెక్సీ వేసిన అనంతరం మేము సిద్ధం, సంసిద్ధం అంటూ కూడా జనసేన టీడీపీ కూడా దానికి ఆపోజిట్గా కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇటు వైసీపీ వర్గాలకి అలాగే టీడీపీ జనసేన వర్గాలకి మధ్య ఈ ఫ్లెక్సీలు అనేవి ఒక వార్ని సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ లోకల్గా. అయితే మరి ఏంటి సిద్ధం? దేనికి సిద్ధం? ఎందుకు సిద్ధం? సిద్ధమైనా సంసిద్ధమైనా కానీ ఏ సిద్ధమైనా కానీ ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయే 2 నెలల్లో రాబోయే ఎలక్షన్స్ లో మరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు, ఎవరి డైలాగులు వాళ్ళై మరి సిద్ధం అనేది మేము ముందు వచ్చేసాము. మా కార్యక్రమాలన్నీ కూడా మొన్న విశాఖపట్నంలో చూసినట్టయితే మరి ఆకాశం ఇరిగిపడిందా అన్నట్లుగా జనం వచ్చేసారు. మరి మా కేడర్లో ఏ పార్టీ చేసుకున్నా కానీ వాళ్ళ కేడర్లో ఒక విధమైన మరి ధైర్యాన్ని పెంపొందించడానికి చేసుకునే కార్యక్రమంలో భాగం. విశాఖపట్నంలో మరి నిజంగా అది కని విని ఎరుగని విధంగా ఆ జనం రావటం కానీ
ఆ రోజున మరి ముఖ్యమంత్రి గారు స్పీచ్ కానీ ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రజలందరికి కూడా మరి ఏ విధంగా రాబోయే ఎలక్షన్స్ లో మరి గెలిచినట్టయితే ఇంకా ఏం చేయొచ్చు, ఈ రాష్ట్రాన్ని ఇంకెంత అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనేది ఒక మెసేజ్ ఇవ్వాలని సిద్ధం, మేము ఎలక్షన్స్ గా సిద్ధం మేము అని అన్నప్పుడు ఈ సంసిద్ధం అనే సరే ఎలక్షన్స్ కి సిద్ధమైన సంసిద్ధమైన కానీ రేపు 2 నెలల్లో అందరూ కూడా పోరాడాల్సిందే. మరి ఆ పోటీల్లో ఆ పోటీకి అందరు సిద్ధపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ ఫ్లెక్సీల్లో సిద్ధం అని ఒకళ్ళంటే సంసిద్ధం అని ఒకళ్ళంటే ఇంకోటి అంటే ఇవన్నీ కూడా లోకల్ గా అక్కడున్న గ్రూప్స్ రెచ్చగొట్టుకునే ఇదే తప్ప అందరూ కూడా సిద్ధం. ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రజానిర్ణయం 2 నెలల్లో తేలబోతుందమ్మా. మరి కాబట్టి అందరూ కూడా సిద్ధమైన సంసిద్ధమైన కానీ శాంతియుతంగా మరి ఎక్కడ ఎట్లాంటి అలజలు లేకుండా మరి ప్రజాస్వామ్య రాష్ట్రంలో మరి దేశంలో శాంతియుతంగా ఎలక్షన్ జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలనే కోరుకోవాలి. కానీ ఇది పోటీతత్వంతో అక్కడక్కడ చేసేసుకొని అన్నెసరీగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వరకు రాకూడదు అనేది నా అభిప్రాయం. కానీ యేసరత్నం గారు ఇప్పుడు సిద్ధమని ఒక ఫ్లెక్సీ ఏదైతే హల్చల్ చేస్తుందో, వైసీపీ ఏదైతే ప్రిపేర్ చేస్తుందో సిద్ధమని ఒక ఫ్లెక్సీ అయితే ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి అధికార పక్షాన్ని అపోజ్ చేయడానికి దానికి సంబంధించిన రంగాన్ని సిద్ధం చేసుకుంటూ మేము సిద్ధం అంటారు. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసింది అధికార పక్షమే మేము సిద్ధం అంటే ఎవరి మీద తను సిద్ధంగా ఉన్నారు, దేనికోసం సిద్ధంగా ఉన్నారు అంటే అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గా ఉందని ఫిక్స్ అయ్యి సిద్ధంగా యుద్ధానికి రెడీ అవుతున్నారా, లేకపోతే ఏం సిద్ధం చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా రేపు ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు పోటీ పడాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాల్సిందే. దానిలో భాగంగానే మేము రాబోయే ఎలక్షన్స్ కి మా కార్యకర్తలు మేమంతా సిద్ధంగా ఉన్నాము, సిద్ధంగా ఉండాలి అనే ఒక మెసేజ్ మేము సిద్ధం అని చెప్పటమే తప్ప అంతకు మించి అంటే ప్రభుత్వంలో ఉంటే ఎలక్షన్కి సిద్ధం కాకూడదని ఏం లేదు కదా. ఇప్పుడు దాని మీద పోటీగా వర్డ్ ఇంకోటి తీసుకొచ్చి సంసిద్ధం అని అంతకుముందు ఇంకో రకరకాల పేర్లు పెట్టేసేసి తెలుగుదేశం వారు అన్నారు, అంతకుముందు ఇంకొక పేరుతోటి జనసేన వారు అన్నారు. ఇవన్నీ కూడా కాలక్రమంలో వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఏ సిద్ధమైనా సంసిద్ధమైనా కానీ మరి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రజలు తీర్పు ఇవ్వడానికి ఉన్నారు. కాబట్టి నా తరఫు నుంచి కూడా చెప్తున్నా, అందరు సిద్ధం అంటే ప్రజా నిర్ణయాన్ని గైకొనండి అని నేను చెప్తున్నాను. ఓకే యేసరత్నం గారు. మాణిక్యరావు గారు, కేవలం వైసీపీ మాత్రమే కాదు, ఫ్లెక్సీ వాళ్ళు ఇటు పొత్తులో ఉన్న జనసేన టీడీపీ వైసీపీ ఒకవైపు, జనసేన టీడీపీ పొత్తు మరొక వైపు, సిద్ధం అంటూ మేము సిద్ధం అంటూ సంసిద్ధం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ వార్ అనేది ఏపీలో జరుగుతూ ఉంది. అయితే మేము కూడా సిద్ధం అంటూ విడివిడిగా ఇక్కడ ఫ్లెక్సీలు వేయడం కూడా మనం గమనించాలి. ఇప్పుడు 2 పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఒకే పొత్తులో ఉండి ఒకే ఎలక్షన్స్కి వెళ్ళి ఒకచోటే పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఏ అంశాలు ఏమున్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు తీసుకున్నారు, ఎక్కడ ఎన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నా అన్న విషయాన్ని పక్కన పెడితే ఫ్లెక్సీల్లో కూడా టీడీపీ జనసేన విడివిడిగా వేయవలసిన అవసరం ఏమొచ్చిందంటారు? మేడం గారు, ముందుగా మీరు మాట్లాడిన సిద్ధం అనే పోస్టర్ గురించి మనం మాట్లాడాలి. నేను చాలా క్లియర్ గా మాట్లాడుతున్నా, చెప్పండి. వీళ్ళు ఒక వైసీపీ ఒక విష సంస్కృతిని మొదలు పెడతా ఉంది. ఎలాంటి విష సంస్కృతి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలనలో లోపాలు జరిగినప్పుడు, ఎక్కడైనా హత్యలు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు, రేపులు జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు, లేకపోతే అత్యంత క్రూరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు గాని, ప్రజా సంఘాల నాయకులు గాని, మేధావులు గాని, జర్నలిస్టులు గాని ఒక చిన్న కామెంట్ పెడితే ఆ కామెంట్ పెట్టినటువంటి వాళ్ళు పోలీసులు అర్ధరాత్రి వచ్చి ఇళ్లలోకి దూరి లాక్కొని వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చిత్రహింసలు పెట్టేటువంటి ఒక విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఏది చిన్న కామెంట్ పెడితే
వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మీరు చూడండి, పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా ఒక ఫ్లెక్సీలు వేసి కొన్నాళ్ళు నడిపారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కలిసి వెనక నుంచి రాళ్ళు వేస్తున్నట్టుగా, చంద్రబాబు నాయుడు పరిగెత్తుతున్నట్టుగా కొన్ని పోస్టర్లు సిద్ధం చేశారు. రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు డిజైన్ చేస్తారంట. ఆకాశం ఇరిగిందా లేకపోతే ఇంకొకటి ఇరిగిందా అన్నట్టు ఇందాక యేసత్త గారు మాట్లాడారు. విశాఖపట్నంలో వాళ్ళు సబ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు సబ్ పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా పథకాలు బాగా ఇస్తే, లేకపోతే ప్రజల్ని ఉద్ధరిస్తే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే వాటికి సంబంధించి వాళ్ళు బాగా పెట్టుకోవచ్చు. అవన్నీ కాకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అక్కడ బీజేపీ గుర్తుకొచ్చే ఒక బ్యానర్, లేకపోతే కాంగ్రెస్ గుర్తుకొచ్చే ఒక బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ల ముందు ఒక బాక్సింగ్ కిట్లు పెట్టి వచ్చి గుద్దండి 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 అని చెప్పేసి కసి తీర్చుకోవటం ఉన్మాదత్వం. అసలు ఈ కల్చర్ ఏంటి? నువ్వు ఈ రోజు సిద్ధమని పెట్టుకున్నావు కదా, ఎన్నికలకు సిద్ధమని నువ్వు సిద్ధమని పెట్టాల్సింది ఏం లేదు. దేనికి సిద్ధం? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తానికి మీరు హామీ ఇచ్చారు, మా వాళ్ళకి మంచి విద్యను అందిస్తారని. విద్యార్థులకి మంచి విద్యను ఇవ్వలేకపోయారు, వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి మీరు సిద్ధమా? ఉద్యోగస్తులకి యువతకి 2,30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాము, ఇది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పండి. అట్లా కాకుండా వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితాలు ఉరేసుకొచ్చామండి, మేము అయినా కానీ మీ మీద తొక్కుతామని చెప్పడానికి సిద్ధమా? మేము అమరావతి ఇక్కడే ఉంటది, మమ్మల్ని నమ్మండి, దేవుడి మీద మా ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నామని అబద్ధాలు మాట్లాడావు. అమరావతిని బ్రహ్మాండంగా కట్టాడు, 3 ముక్కలు చేశారు, అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క. ఆ ముక్కలు కూడా నేను కట్టలేకపోయాను, ఒక రాయి కూడా వేయలేకపోయారు, విధ్వంసాలు సృష్టించారు. అయినా కానీ నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పటానిక? గత ప్రభుత్వం 71% పోలవరాన్ని పూర్తి చేసింది, నేను 1% కూడా చేయలేకపోయాను. 20కి అయిపోయిందని ఒకసారి, 21కి అయిపోయిందని ఒకసారి, 22కి, 23కి, 25కి అయిపోయిందని ఒకసారి నేను చెప్పుకుంటా వచ్చాను. అయినా కాదా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి, మీ జీవితాలు నాశనమైనా, మీ పంట పొలాలకి నీళ్లు రాకపోయినా అని చెప్పేసి మీరు చెప్పడానికి సిద్ధమా? ఆ రైల్వే జోన్కి కనీసం స్థలం కేటాయించలేకపోయాము, అయినా కానీ మా కోట్లైందని అడగడానికి మీరు సిద్ధమా? అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం నేను చెప్పా. ఎన్ని రకాల పోస్టర్స్ రిలీజ్ చేశారు నిన్న విశాఖలో. యేసత్త గారిని చెప్పానండి, విశాఖలో ఆయన చరిత్రలో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఉద్యోగిగా ఉన్నాడు. ఎప్పుడైనా ఒకళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ లో ప్రత్యర్థుల యొక్క ఫోటోలు పెట్టి దాన్ని విచిత్రంగా బాక్సింగ్ లాగా గుద్దేటట్టుగా ఎక్కడైనా చేసినటువంటి సంస్కృతి ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఇది ఇలాంటి పరిస్థితిలో వీళ్ళు సిద్ధం అని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజల్ని అందరినీ మోసం చేసి, అందరి జీవితాన్ని నాశనం చేసి, సంక్షేమం మాటున దోపిడీ చేసి వీళ్ళు సిద్ధమని ఏదో డైవర్ట్ చేసి, ఆ డైవర్ట్ పాలిటిక్స్ లో భయపెట్టి వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర ఓట్లు లాగానే చూస్తా ఉన్నారు. ప్రజలు చాలా సంసిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన. ఓటు 18 ఏళ్ళకి వస్తుంది. 18 ఏళ్ళ విద్యార్థి అనుకుంటాడు నాకు చదువుకునేటువంటి అవకాశాలు మా చెల్లికి మా తమ్ముడికి ఎలిమెంటరీ స్కూల్ ఎక్కేశారు కాబట్టి వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాలని చెప్పేసి విద్యార్థి అనుకుంటాడు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి యువత అనుకుంటాడు మా జీవితాల్లో వెలుగు లేకుండా చేశారు, ఉద్యోగం లేకుండా చేశారని చెప్పేసి యువత అనుకుంటారు. టాపీ మేస్టర్లు అనుకుంటారు, రాడ్ వెల్డింగ్ చేసే 10 మనిషి అనుకుంటారు. మొత్తం ఏదైతే మద్య నిషేధం చేస్తామని చేయకుండా పోయారో మహిళలు అనుకుంటారు. రాష్ట్ర ప్రజలు ఏ వర్గాన్ని చూసినా, ఏ ప్రజలు చూసినా వాళ్ళకి చేసినటువంటి మోసం గుర్తుకొచ్చింది. ఖచ్చితంగా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఇలా నాటకాలు ఎవరు కూడా వినేటువంటి పరిస్థితులు లేదు మేడం. స్వప్న గారు. ఓకే, మాణిక్యరావు గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. తిరుపతి రావు గారు, ఒక పక్క వైసీపీ, మరొక పక్క టీడీపీ, జనసేన మేము సిద్ధం అంటే మేము సిద్ధం, సంసిద్ధం అంటూ కూడా పోటాపోటీ. మీరు అడిగిన ప్రశ్న ఒక్క మాట. మీరు పొత్తులో ఉన్నారు కదా, పొత్తులో ఉంటే 2 పార్టీలు కలిపేయాలి కదా, అది కాదండి. రాజకీయ పార్టీ జనసేన పార్టీ, మాది ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, రకరకాల పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలకి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఎన్నికలప్పుడు మాత్రమే పొత్తులు పెట్టుకొని ఒక అవగాహనతో ముందుకెళ్తారు. అంత మాత్రాన వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేసుకోకుండా, వాళ్ళ బ్యానర్లు పెట్టుకోకుండా, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడకుండా ఉండటానికి అది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. అందువల్ల వాళ్ళ పోస్టర్లు మేము కలిపి పోస్టర్లు వేయాలి, బ్యానర్లు కట్టాలి అనేది ఉండదు.
ఓకే, కలిసి ఉన్నా కానీ విడివిడిగానే మేము పార్టీ కార్యకలాపాలు చేసుకుంటా ఉంటారు. ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యం అండి. ఎవరి పార్టీకి సంబంధించినటువంటి పని వాళ్ళది. మేము కలిసి వెళ్లాల్సింది ఎక్కడ పొత్తు. మరి విడివిడిగానే పోటీ చేయొచ్చు కదా అని క్వశ్చన్ వస్తున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పుకోగలుగుతుందా మరి? విడివిడిగా మాత్రమే ఒక రాజకీయ పార్టీ పోటీ చేయాలని ఏ భారత రాజ్యాంగంలో గాని, ఏ సెక్షన్స్ లో గాని, ఏ ఆర్టికల్స్ లో గాని లేదు. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా రాజకీయ పార్టీలు నడుపుకోవచ్చు, ఆ రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చు. అవసరాన్ని బట్టి ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తున్నప్పుడు నీకు సంబంధించినటువంటి ఆలోచనలు, నాకు సంబంధించినటువంటి ఆలోచనలు ఒకటే అయినప్పుడు కలిసి ముందుకెళ్తాయి. ఖచ్చితంగా పోటీ కలిసే చేయాలని ఎక్కడా ఉండదు. చేయలేదా? ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, అక్కడ అలయన్స్ పార్టీలతో కదా, సంకీర్ణ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ యూపీఐ 1, 2 వాళ్ళందరూ కూడా సంకీర్ణమే కదా. అది రాజ్యాంగ ఇదేమి కాదు. మాణిక్యరావు గారు ఒక నిమిషం ఉండండి. తిరుపతిరావు గారు, ఒక పక్క టీడీపీ, మరొక పక్క జనసేన, ఇంకొక పక్క వైసీపీ, ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. సిద్ధం, సంసిద్ధం, మేము సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసి రాజకీయంగా ఏపీని హీట్ పెంచేస్తున్నారు ఏపీలో. అలాంటిది ఒక బీజేపీ ఎందుకు సైలెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది? అంటే కార్యాచరణ ఎన్నికలకి ఏ విధంగా సంసిద్ధమవుతుంది? మీరు సిద్ధమవుతున్నారా లేదా? సైలెంట్ రోల్ ఎందుకు ప్లే చేయాల్సి వస్తుంది ఏపీలో? సైలెంట్ రోల్ అంటారా? నో, మేము ఎక్కడ సైలెంట్ గా ఉన్నాం? 5 నిమిషాల ముందు నేను ఇక్కడ తిరిగాను ఈ సీట్ లోకి. ఉదయం పొద్దున్న 7 గంటలకు నేను బయటకు వెళ్ళాను. 3 అసెంబ్లీ స్థానాల్లో నా తాలూకా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పుడు నేను రావడం జరిగింది. నేను పార్లమెంట్ కన్వీనర్ ని శ్రీకాకుళం పార్లమెంట్ కి, రాష్ట్ర అధికార ప్రతినిధి. కానీ తిరుపతిరావు గారు, ఇప్పటికే వైసీపీ 5 లిస్టులను తీసుకోవడం జరిగింది. అక్కడున్న ఇన్ఛార్జీలు కానీ, అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను కానీ మార్చుకుంటూ బెటర్ ఏంటి అంటూ కూడా వైనాట్ 175 దిశగా అభ్యర్థులను మార్పు చేసుకుంటూ ముందుకెళ్తుంది. అదేవిధంగా టీడీపీ, జనసేన రెండు కూడా ఎవరైతే ఇక్కడ పోటీ చేయాలి, ఏం పోటీ చేయాలి, ఎవరు ఎన్ని సీట్లు సర్దుకోవాలి, ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని పెట్టాలి అంటూ కూడా ముందుకెళ్తుంది. మరి ఈ తరహాలో బీజేపీ ఎవరిని ఎక్కడ ఈ అభ్యర్థిని ఇక్కడ పెట్టాలి అనేటం కానీ, లేకపోతే అభ్యర్థుల లిస్ట్ ఇది అని కానీ, ఎన్నికలకు సంబంధించిన దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి కూడా ఇప్పటి వరకు బయటికి రాకుండా ఎందుకు సైలెంట్గా ఉంది అంటున్నాను నేను. మీకు ఒక విషయం స్పష్టం చేస్తాను. చెప్పండి. ఇందాక సోదరులు మాణిక్యాలరావు గారు అన్నారు, ఎవరి పార్టీ తాలూకా శైలి వాళ్ళ పార్టీకి ఉంటుంది, వాళ్ళ అస్తిత్వం కూడా ఉంటుంది అనేదాన్ని. కానీ పోటీ కూడా ఉంటుంది కదా. నేను ఒక విషయం చెప్తాను. అసలు మేము ఎన్నికలకు సన్నద్ధం అయ్యే ప్రాక్టికల్ సిస్టమ్ అయితే మాత్రం వేరే పార్టీకి ఎక్కడా ఉండదు. నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ అనే కాదండి. ఇవాళ మేము 2 సీట్లతో ప్రారంభమై 303 సీట్లకి, రేపు 400 సీట్లకి వెళ్ళినా సరే దీనికి అంతటికీ కారణం ఏంటంటే మాకున్నటువంటి సిస్టమ్. మా సిస్టమ్ లో ఏంటంటే ఎన్నికలు ఉన్నప్పుడు ఒకలాగా, ఎన్నికలు లేనప్పుడు ఒకలాగా ఉండదండి. ఒక కార్యకర్తగా నాకు 365 రోజులు ఇంటూ 5 ఇయర్స్ ఒకటే షెడ్యూల్ ఉంటుంది. నా కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్తాను మా సన్నిద్ధం ఏంటని చెప్పే ముందు చెప్తా. వైసీపీ అసలు సిద్ధం అనే ఒక్క పేరుతో ఆగిపోయింది. పాపం వాళ్ళు సిద్ధం, సన్నిద్ధం అని కూడా పెట్టుకుంటే పాపం వాళ్ళకి ఇవాళ కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. బహుశా అలా పెట్టుకున్నట్టయితే తెలుగుదేశం కానీ, లేకపోతే మేము కానీ, జనసేన కానీ ఎవరు కూడా ఇంకా అట్లా పెట్టుకునే వాళ్ళం కాదు కదా. వేరే పోస్టుల జోలికి వెళ్ళేవాళ్ళు కాదంటారు. అండ్ సిద్ధం అంటే అసలు ఇక్కడ గమ్మత్ ఏంటంటే సిద్ధం, సన్నిద్ధం ఒకే అర్థానికి 2 పాదాలు అయినప్పటికీ కూడా సన్నిద్ధం అనే దాంట్లో ఇంకా ఎక్కువ ఒత్తిడితో ఉన్నటువంటి పదం అది. కాబట్టి వాళ్ళ సన్నిధాన్ని వాడుకోవడానికి అవకాశం ఇచ్చేసాను. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్తాను మా ప్రిపరేషన్ గురించి. మేము ఏదైతే మీరు అన్నారు కదా, మీ నోటీస్ లో లేదేమో, మీరు అబ్జర్వేషన్ చేయలేదేమో కానీ మేము ఈ నెల 11, 12 క్షమించాలి, జనవరి 11, 12, 13 తేదీల్లో ప్రతి జిల్లాకి 3-man కమిటీని పంపించింది మా రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ సూచన మేరకు పంపించి ఆ పార్లమెంట్లో ఆ పార్లమెంట్ నుండి ఎవరెవరు పోటీ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు, అదే విధంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ 7 అసెంబ్లీల్లో కూడా ప్రతి అసెంబ్లీ నుండి ఎవరు పోటీ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు అనే జాబితాలని సేకరించడం జరిగింది. నేను కూడా మరో 2తో పాటు నేను విశాఖపట్నం పార్లమెంట్ కి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా
దాంతో పాటు మీకు చెప్తున్నా, ఏ పార్టీకి ఉన్నదో లేదో తెలియదు కానీ మా పార్టీకి ఉన్నటువంటి ఒక బలమైన అటువంటి ఆర్గనైజేషన్ సిస్టమ్. మేము ఎన్నికల నిమిత్తం కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ అని చెప్పేసి ఒకటి వేసుకుంటాం. 37 విభాగాలతో ఉంటాయి అవి. మేము కొన్ని రివీల్ చేయకూడదు కానీ దాంట్లో 37 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి 2 బాధ్యులు ఉంటారు. ఆ విధంగా పార్లమెంటు, అసెంబ్లీలకు కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ ఉంటుంది. అదే విధంగా కేంద్ర స్థాయిలో ఉంటుంది. ఇవన్నీ కూడా మేము గత నెల 2వ వారంలోనే పూర్తి చేసుకొని సంక్రాంతి చేసుకోవడం జరిగింది. స్వప్న గారు, మరి ఎప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? మేము అదే చెప్తున్నా, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఫేజ్ ఇవాళ కూడా నేను చెప్పాను, 3 అసెంబ్లీల పర్యటనకి వెళ్ళాను. మా జోనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి పర్యటనకు వచ్చారు, తపన్ చౌదరి గారని. మేమందరం కలిసి 3 అసెంబ్లీల పర్యటన చేసింది కూడా ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆ సందర్భంగా మేము తీసుకున్నటువంటి ఎన్నికల నిర్వహణ కమిటీల తాలూకా వ్యక్తులతో చర్చించి ఎన్నికలకి సన్నాయత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. అదే విధంగా ఎవరైతే అభ్యర్థులు పేర్లు ఇచ్చారో వాళ్ళ తాలూకా స్థితిగతులు ఏంటి, వాళ్ళ వ్యవహారాలు ఏంటి, వివరాలు సేకరించడం మా తాలూకా పని. ఇవాళ 3 అసెంబ్లీలు అయ్యాయి నా పార్లమెంట్ లో. రేపు 7వ తేదీన ఉన్న 4 అసెంబ్లీలు పూర్తి చేస్తాం. ఇది ఈ విధంగా వెళ్తూ, ఇంకోటి మీరు అడిగినటువంటి పేర్లు రివీల్ చేయడం అనేది, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా, ఒక సిస్టమ్ ఉన్నటువంటి పార్టీగా, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీగా ఎప్పుడు కూడా ముందు రివీల్ చేయడం అనేది ఉండదు. మాకు కేంద్ర పార్లమెంటరీ పార్టీ అత్యున్నతమైనటువంటి విధాన నిర్ణాయక మండలి. అక్కడ ఓకే అయిన తర్వాత దాంట్లో 10 మంది సభ్యులు ఉంటారు. ఆ 10 మంది సభ్యులు ఓకే చేసిన తర్వాత అప్పుడు కేంద్ర పార్టీ రిలీజ్ చేస్తుంది కానీ రాష్ట్ర పార్టీ రిలీజ్ చేయదు. అసెంబ్లీ ఎన్నికలైనా, అసెంబ్లీ అభ్యర్థులైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, పార్లమెంట్ అభ్యర్థులైనా ఇది మా సిస్టమ్. అంతేగాని ముందుకుండా వీళ్ళకి ఇస్తున్న వైసీపీ ఇది పొద్దున్నే ఒకరికి ఇస్తారు, సాయంకాలం ఇంకోళ్ళకి తీసేస్తారు. పొద్దున్నే ఒకరికి మెడపట్టి అడిగేస్తారు, సాయంకాలం ఆ పిల్లకి పట్టుకుని మళ్ళీ ఇటు లాగేస్తుంటారు. లేదా తెలుగుదేశం పార్టీ మేము మిత్రపక్షాలు అవుతామా లేదా అని తర్వాత అంశం. కానీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఇద్దరు ప్రకటించారని చెప్పేసి మా జనసేన ఏమో నేను తప్పట్లేదు నాకని ఈయన ఒక రోడ్డు ప్రకటించేశాడు. ఇట్లాంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండదు. అంటే వాళ్ళు తప్ప అనేది నేను అన్నమాట. బట్ అటువంటి సిస్టమ్ ఉండదు ఇక్కడ. మాకంటూ కేంద్ర పార్టీగా, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా నా దగ్గర ఇవాళ శ్రీకాకుళంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారన్నటువంటి జాబితా నా దగ్గర ఉన్నా సరే, పైకి పెద్దగా హడావుడి చేయకపోయినా ఇది మా సిస్టమ్. ఓకే, పైకి పెద్దగా హడావుడి చేయకపోయినా అంతర్గతంగా జరగవలసిన కార్యక్రమాలు జరుగుతున్నాయంటారు బీజేపీలో? ఖచ్చితంగా అది మాకు నిరంతర ప్రక్రియ. ఓకే, తిరుపతిరావు గారు ఒక నిమిషం హోల్లో ఉందండి. యేసరత్న గారు, షర్మిల చేసే వ్యాఖ్యలు మాత్రమే కాదు, వైఎస్ సునీత ఈరోజు కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ, తను చేసిన వ్యాఖ్యలు కానీ ప్రస్తుతం అయితే ఒక దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తాను పోరాటం చేస్తున్న సమయంలో తనకి బెదిరింపు పోస్టులు వస్తున్నాయి, సోషల్ మీడియా వేదికగా నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా తను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ, తనకి ప్రొటెక్షన్ కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఇది వైసీపీకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రాణహాని వెనకాల గల కారణాలు ఏంటి, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా? మీరు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అన్నారు కానీ బెదిరింపు కాల్స్ కాదు, బెదిరింపు పోస్ట్. చెప్పండి. అదే బెదిరింపు కాల్స్ పలానా వ్యక్తులు ఇచ్చారు, పలానా వాళ్ళు చేస్తున్నారు అని. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది అంటే, ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏదో ఒక దుమ్మెత్తిపోయాలని తప్ప, మరి గత 5 సంవత్సరాలు దాటిపోతున్నప్పుడు కూడా ఇంకా క్యాష్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో మరి పాపం వాళ్ళని అనవసరంగా లేనిపోని అన్ని కూడా రేపెట్టేసేసి ముందుకు నెట్టడం తప్ప. మీరు అన్నారు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం అన్నారు. ఓకే, బాగుంది. కానీ 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా న్యాయం జరగలేదు కదా. 5 సంవత్సరాలు అవుతున్నా కానీ న్యాయం జరగలేదు. పొలిటికల్ బెనిఫిట్ పొందటానికి నేను అంటున్నాను, పొలిటికల్ బెనిఫిట్ పొందటానికి కొంతమంది వాళ్ళని మరి మభ్య పెట్టేసేసి వాళ్ళ చెంతన చేర్చుకొని మరి ఏదేదో ఇదితోటి వాళ్ళు చేస్తున్నారు తప్ప, ఇందులో నేను ఒకటే అంటున్నానమ్మా, మన చట్టం దాని పని అది చేసుకొని పోతుంది.
కేసులు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉన్నాయి. తర్వాత అందులో మరి ఎవరు నిందితులు ఎవరు అందు క్లియర్ గా చాలా వరకు నిందితుల భాగంలో మరి అక్కడ జైళ్ళలో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు, రకరకాల ఇదిలో ఉన్నారు. అది కూడా నిందితులైనంత మాత్రం ఏది కేసులో ఉన్నంత ఎఫ్ఐఆర్ లో ఉండి జైల్లో ఉన్నంత మాత్రం కేసు ఫైనల్ అయ్యేంత వరకు కూడా పలానా వారు బాధ్యులు, వారి శిక్ష పడేంత వరకు కూడా వాళ్ళు నిందితులని అంటానికి కూడా వీళ్ళేనే చట్టాలు మనవి. కాబట్టి దాని గురించి ఎలక్షన్ ముందు పదే పదే లేపి ఇట్లా చేసి కుటుంబ సభ్యులు అట్లా చేశారు ఇట్లా చేశారు అని నేను ఒకటే చెప్తున్నానమ్మా. నేను ఒకటే, రేపు రాబోయే ఎలక్షన్స్ లో పేదలకి గొప్పవారికి జరిగే ఈ పోరాటంలో ఇందాక మా సోదరుడు చెప్తున్నారు, చాలా చెప్పారు, వాళ్ళకున్న పాజిటివ్ అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను, మరి తల్లి గర్భంలో బిడ్డ పడ్డప్పటి నుంచి కూడా ఈరోజు మరి నిజంగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతల వరకు కూడా మరి సంక్షేమ పథకాలు అందుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి విద్యార్థులు మరి ఇంగ్లీష్ మీడియం, మన పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఈ విప్లవాత్మకమైన మార్పు ఇట్లా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రోజుకు ఆ రోజు విప్లవాత్మకమైన విద్యలో మార్పులు తీసుకొస్తుంది. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, ఫారెన్ స్టడీస్, మరి వసతులు ఇప్పుడు ఈ విధంగా ఇందాక వారు చెప్పినే నేను చేస్తున్నాను. మరి రకరకాల గ్రూప్స్ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. నేను ఒకటే అంటున్నాను, ఎందుకు ఇవన్నీ మాట్లాడినందుకు అతి త్వరలో జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరేంటో ఒకటే 600 పేజీలు మేనిఫెస్టో తయారు చేసేసి గుండె మీద చేసుకొని చెప్పమనండి టీడీపీ వాళ్ళని, అందులో ఎన్ని ఇంప్లిమెంట్ చేసింది. మేము ధైర్యంగా చెప్తాము, నవరత్నాల్లో మేము చెప్పిన దానికంటే ఎక్కువ చేశాము. ఈ రాష్ట్రంలో పేదవారికి ఏం అవసరము అని మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత కూడా ఐడెంటిఫై చేశాము. ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకి 6 నెలలకు కూడా అర్హులు ఎవరు అనేది గుర్తించేసేసేసి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. మరి ఈ రోజున మరి మాయ మాటలు అంటారో ఏమంటారో మీరు ఒకసారి ఆలోచించండి. తల్లి మరి అమ్మ ఒడికి ఒక మనిషికి ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పిన నాయకులు ఈ రోజున ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి మరి మేము ఈ పిల్లలకి అమ్మ వడిస్తామని ప్రకటించడం అది ఎంతవరకు నేను నిజంగా చేస్తే అంతకంటే గొప్పదేముంది, కానీ నమ్మే పరిస్థితులు లేదు. మరి అట్లనే ఈ రోజున ఒక్క నిమిషం ఇప్పుడు ఎన్నో చెప్పారమ్మా. ఇప్పుడు ఉద్యోగాలు లేవు అని అన్నారు. ఈ రోజున మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమనండి. మరి ఊహించని విధంగా మరి గ్రామ స్వరాజ్యాలని మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు గ్రామాలకు తీసుకెళ్లారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? బ్రహ్మాండమైన బీటెక్, ఎంటెక్, పీజీలు, డిగ్రీలు చేసిన ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలకి ఎట్లున్నా నడిచిపోద్దమ్మా, బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది ఈ రోజున 70% మరి అంటే దగ్గర 2.5 లక్షల మంది మరి గ్రామాల్లో సేవ చేసుకుంటా ఉన్నారు. సరే, ఇంకొకటి చెప్తున్నాను, మరి వాలంటరీ వ్యవస్థని ఎప్పుడూ కామెంట్ చేస్తుంటారు. భారతదేశం అంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాలంటరీ వ్యవస్థను కొనియాడుతుంటే ఈ రోజున మన రాష్ట్రంలో మాత్రం వాలంటరీ వ్యవస్థను తప్పు పడుతున్నారు. ఒక్క చిన్న క్వశ్చన్ అండి, వాలంటీర్ల వ్యవస్థని తప్పుపడుతున్నారన్న విషయం పక్కన పెడితే మేము 2,50,000 వరకు ఈ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారని మీరు చెప్తున్నారు. వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి వస్తుంది 5,000. వాళ్ళు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక విషయం పక్కన పెడితే వైజాగ్లో మీరు సంక్షేమ పథకాల గురించి మరి మాట్లాడుతున్నారు, కాకపోతే ఇక్కడ అభివృద్ధి అలాగే జాబ్ ఫెసిలిటీస్ గురించి కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ అంటూ కూడా ప్రభుత్వం అనేది ఒక నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి 2,30,000
30,000 జాబులు కల్పించబోతున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి ఇన్వెస్ట్లు 13,50,000 ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ అనేది మన రాష్ట్రానికి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించి 2,50,000 ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఆ సమిట్ని బేస్ చేసుకొని ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పింది, ఒక హామీ ఇచ్చింది, ఇంత జరుగుతుంది, ఇంత అభివృద్ధి జరగబోతుందని. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో అది ఉందా చూసుకున్నట్లయితే టోటల్గా ఎంఓయూలు కుదుర్చుకున్నవి కేవలం 18 కంపెనీలు మాత్రమే అవి నెరవేరటం జరిగింది. కేవలం ఎంఓయూలు ఎన్నైతే కుదుర్చుకున్న వాటిలో కేవలం 18 కంపెనీలు మాత్రమే రావడం జరిగింది. అందులో కూడా కొన్ని చూసుకున్నట్లయితే ఫ్రైడ్ రైస్ షాపులు లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి అంత పెద్ద పెద్ద కంపెనీలు కాకపోయినా చిన్న చిన్నవి ఏవో వచ్చాయి. మరి అప్పుడు జరిగిన సమ్మిట్కి సంబంధించి పెడతామన్న ఇన్వెస్టర్లకు సంబంధించి మొత్తం అవన్నీ ఏమైపోయాయి, చేసుకున్న ఎంఓయూలు ఏమైపోయాయి, ఇస్తానన్న 2,50,000 ఉద్యోగాలు ఏమైపోయాయి, మరి వాటి గురించి ఎందుకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? అదే చెప్తున్నమ్మా. ఇది ఈ రోజున ఈ సమ్మిట్లు ఈ రోజు కాదమ్మా, ఇదంతా కూడా 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సమ్మిట్లు పెట్టారు. లక్షల కోట్లు పేపర్ల మీద తీసుకొచ్చారు, లక్షల ఉద్యోగాల పేపర్ల మీద ఒక్కసారి కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఆ 14 నుంచి 19 వరకు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, తర్వాత 19 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగాలు, తర్వాత వాలంటరీ వ్యవస్థకు మీరు 5,000 ఇచ్చేసేసి పెద్ద ఉద్యోగం ఇచ్చారు అని చెప్పుకున్నారు. ఈ రోజు 5,000 రూపాయలు ఇచ్చేసేసేసి ప్రభుత్వం మరి గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన ఇప్పుడు సేవకుల్లాగా పనిచేస్తూ ఆనరోరియంగా, ఇదేం జీతం కాదు, ఆనరోరియంగా అవ్వ తాత అక్క అన్న బావ అనుకుంటూ మరి 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఒకళ్ళు పనిచేస్తూ వాళ్ళ అవసరాలను గుర్తించేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేసి మరి వాళ్ళు ఏదో సేవ చేసేసేసి 5,000 ఆనరోరియం తీసుకుంటున్నారు. కానీ కూర్చోబెట్టేసేసి మేము 3,000 ఇస్తామని అనేది మాయ మాటలు కదమ్మా. ఇదేమన్నా నిజంగా గుండె మీద చేసుకొని చెప్పనమ్మా. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము. కూర్చోబెట్టేసేసి సోమరపోతులుగా తయారు చేసి 3,000 ఇవ్వటం గొప్ప, లేకపోతే మరి ప్రజాసేవ నిజమైన నీడీ పీపుల్కి సహాయం చేస్తూ గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ గ్రామాల్లో 100 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఒకళ్ళు ఉండి వాళ్ళకి కావాల్సిన అవసరాలనే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగిన గత రోజుల్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా మరి ఒక్కసారి మనం నెమరేసుకున్నట్టయితే ఈ రోజున ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, వాలంటరీ చేస్తేనే ఉంది, సెక్రటరేట్ అధికారులు చేస్తేనే ఉంది, ఏది చేస్తే ఉంది, రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది అని కంపేర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడో మన 40 ఏళ్ళ చరిత్ర అక్కర్లేదు. 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు చూసుకుంటే తెలుసు. మా ధైర్యము మేము ఒకటే చెప్తున్నాము, రేపు జరగబోయే ఎలక్షన్స్లో మేము 100కి 100 పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నాము. మాకు మరి రేపు జరగబోయే ఈ పోరాటంలో సహజంగా గొప్ప వాళ్ళందరూ కూడా మమ్మల్ని వ్యతిరేకించడం, మా పార్టీని వ్యతిరేకించడం, మా సిద్ధాంతాలను వ్యతిరేకించడం ఇది సర్వసాధారణమే. మేము మేము ఇచ్చే సంక్షేమ పథకాలను నమ్ముకొని ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు పోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారనేది నేను సంతోషంగా చెప్తున్నాను. ఓకే, యేసరత్నం గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మాణిక్యరావు గారు చెప్పండి. మాణిక్యరావు గారు మాట్లాడతాను. చెప్పండి. ఆయన చాలా మంచి టైం ఇచ్చావు. నేను యేసరత్నం గారు కాకుండా ఇంకొకళ్ళు అయితే వేరే పద్ధతిలో మాట్లాడేవాడిని. ఆయన మాట్లాడినాటికి నేను ఆన్సర్ చేస్తాను. సునీతమ్మ గారు, ఇప్పుడు సునీతమ్మ గారిని నన్ను బెదిరిస్తున్నారు, సునీతమ్మ గారు నా ప్రాణానికి హాని ఉందని ఎవరో చెప్పంటే చెప్పదు కదా, ఆమె చెబుతుంది కదా. ఆమె చెబుతున్నప్పుడు సునీతమ్మని బెదిరిస్తుంది ఎవరో పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కదా. ఆ పని ఎందుకు చేయట్లేదు? నేను ఇందాక చెప్పినట్టు చిన్న పోస్టు పెడితే మీరు పరిగెత్తుకుంటా సిఐడి వాళ్ళు కేసులు పెడుతున్నారు కదా, చిన్న ఇది చేస్తే సిఐడి వాళ్ళు గందరగోళం సృష్టిస్తున్నారు కదా. దాదాపు 5 ఏళ్ల నుంచి నాకు ప్రాణరక్షణ కావాలి, నా అన్న నన్ను చంపేసేటట్టున్నాడని స్వయాన చెప్తా ఉంటే ఎందుకు వీళ్ళు కదలట్లేదు, మెదలట్లేదు? ఇందాక యేసరత్నం గారు అన్న మాటలోంచే చెబుతా. యేసరత్నం గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన దేవుడి మీద, ఆయన మీద ఒట్టేసుకొని వేరే మాట్లాడుకోండి. పెట్టండి మేడగారు, మీట్లో పెట్టండి. ఆయన యేసరత్నం గారు అన్న మాటల్లో నుంచే నేను మాట్లాడతా.
ఆయన మీద జగన్ ముఖ్యేసుకొని చెప్పమనండి. సునీత గారిని బెదిరిస్తుంది ఎవరు? మీరు ముఖ్యమంత్రి కావాల్సినప్పుడు ఆ సునీత ఓకే, దయచేసి ఇతర ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులు మ్యూట్ చేయడానికి ప్రయత్నించండి. చెప్పండి మాణిక్యరావు గారు, చెప్పండి. యేసత్ర గారు మాట్లాడిన మాటల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఆయన ఒట్టేసుకొని, దేవుడి మీద ఒట్టేసుకొని సునీతమ్మ గారిని బెదిరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇది తేల్చండి. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు కదా. తర్వాత ఆన్సర్ లాగా చెప్తా, 5 ఏళ్ళైనా ఇంతవరకు ఆ కేసులు తేల్చలేదు అని చెప్పి ఈయన మాట్లాడతాడు. నేను అంటున్నా, ముఖ్యమంత్రి మీరండి, సిగ్గుపడాల మాట మాట్లాడుతున్నందుకు. ముఖ్యమంత్రి మీరు, వాళ్ళ సొంత బాబాయి చనిపోయిన అతను, చంపబడ్డ అతను, వికృతంగా చంపబడ్డ అతను, అత్యంత దారుణంగా చంపబడ్డ అతను, వాళ్ళ బాబాయి చంపాడు అని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది వాళ్ళ చెల్లెలు. ఎవరు చంపారు అంటే సొంత అన్నలు చంపారని చెప్తా ఉంది. ఇంతకంటే నిశ్చిగ్గుగా ఇంకా తేల్చలేకపోయారని మీరు మాట్లాడితే ఎవరు తేల్చాలి? తేల్చాల్సింది మీరే కదా. చంపిన వాళ్ళు మీరైతే మేము ఎట్లా తేలుస్తామని కనుక మీరు మాట్లాడితే అందరూ హర్షిస్తారు. తర్వాత రాజకీయ లబ్ధి కోసం ఆమె తిరుగుతుందని ఎంత దారుణం అండి. రాజకీయ లబ్ధి కోసం సునీత తిరుగుతుందా? వివేకానంద రెడ్డిని కత్తితో పొడిచారు, గొడ్డలతో నరికారు, కబోడికి గుద్దారు, బాత్రూంలోకి లాక్కెళ్లారు, ఆ గుట్టులు మొత్తం కుట్లేశారు, కనపడకుండా పూలు కట్టారు. ఇవన్నీ చెప్పింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కదా. రాజకీయ లబ్ధి పొందింది ఆయన కదా. మా నాయనము కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, మా చిన్న ఆయనము తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, తండ్రి లేని పిల్లోడి, చిన్న తండ్రి లేని పిల్లోడి ఓట్లు అయ్యిందని అడుక్కుంది ఎవరండి? సిగ్గుపడద్దు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు. రాజకీయ లబ్ధి పొందింది ఎవరండి? వివేకానంద రెడ్డి హత్య కేసులో రాజకీయ లబ్ధి పొందింది ఎవరు? ముఖ్యమంత్రి అయ్యింది ఎవరు? నష్టపోయింది సునీత, నష్టపోయింది సునీత తల్లి, ఆ కుటుంబం. రాజకీయ లబ్ధి పొందింది మీరు. ఇకపోతే చట్టం తన ఫలితాలు చేసుకుపోతున్నట్ట. ఏమంటే యేసత్ర గారు, వైసీపీ ప్రభుత్వంలో చట్టం తన ఫలితాలు చేసుకుపోతుందండి. కోడి కత్తి సీల్ చేత పొడిపించుకుంది, గిచ్చించుకుంది ఎవరండి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల మీద నాకు నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళి కూర్చుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్ళలేదండి? కోడికత్తి శ్రీను రిమాండ్ 4 రోజుల్లో బయటికి రావాల్సినాడు, 5 సంవత్సరాల పాటు ఎందుకున్నాడంటే చట్టం తన పని తను న్యాయంగా మాణిక్యరావు గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. తిరుపతిరావు గారు షర్మిల, ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే మాణిక్యరావు గారు బీజేపీ కూడా ఆయన మాట్లాడినన్నిటిని వినిపించారు. చెప్పండి, వినిపించలేవండి ప్లీజ్. ఒక్క నిమిషమే చెప్పండి. కోడికత్తి సీని విషయంలో చట్టం తరపడి తాను ఎందుకు చేసుకోవట్లేదు? ఒక్క వాయిదాకి కూడా అంటే ఆర్జెంట్ లేనటువంటి కోడికత్తి సీన్ని 5 సంవత్సరాల జైలు ఎందుకు పెట్టారు? 3000 సార్లు 3081 సార్లు వాయిదాలకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డిని బయట ఎందుకు చెప్తున్నారు? చట్టం తన పని తాను చేయటం లేదు. చట్టం పని జగన్ చేస్తున్నాడు. చట్టం పని జగన్ చేతుల్లోకి తీసుకున్నాడు. ఇకపోతే కూటికి లేదంట జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆస్తి, ప్రకటించినటువంటి ఆస్తి 500 కోట్లు. ఈ దేశంలోనే రిచెస్ట్ సీఎం 5000 కోట్లు చెప్పేసి ప్రకటించాడు. అనాథరైజ్డ్ గా 5 లక్షల కోట్ల అధిపతి. ఆధారాలతో కూడా చెప్తాం మీరు కనుక టైం ఇస్తే. ఇసుకలో ఎన్ని కోట్లు తిన్నాడు, మద్యంలో ఎన్ని కోట్లు తిన్నాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చే పేరు మీద ఎన్ని కోట్లు తిన్నాడు, అమరావతికి వచ్చేటువంటి డబ్బులు ఎంత తిన్నాడు అనేది లెక్కలతో కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఎంత దారుణమైనటువంటి మాట. యేసత్ర గారు చిన్నప్పుడు చక్కగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేసి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఈయనేం చెప్తాడంటే బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంఏ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు మా ఊర్లో గ్రామ స్వరాజ్యం కోసం 5,000 రూపాయల కోసం పనిచేస్తున్నారని చెప్తే ఎంత దారుణం అండి. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలా? ఇలా బ్యాచులర్ కాబట్టి 5,000 తీసుకుంటున్నాడు. రేపు వాడికి పెళ్లి అయింది, వాడికి పిల్లలు పడతారు, వాడు ఎట్ట బతకాలి? ఉద్యోగానికి ఉండేటువంటి అర్హత పోతుంది వయసు రీత్యా. ఆ అర్హత పోయిన తర్వాత ఏ ఉద్యోగం రాదు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఓకే అండి, మాణిక్యరావు గారు కంక్లూడ్ చేయండి, మనకు సమయం తక్కువ, కంక్లూడ్ చేయండి. సిద్ధంగా ఉన్నారు వైసీపీని.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మాణిక్యరావు గారు. అలాగే ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఎస్ రత్నం గారికి, అలాగే తిరుపతి రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఏపీలో రాజకీయాలు హీటెక్కిపోతూ ఉన్నాయి. మేము సిద్ధమని ఒకరంటే మేము సిద్ధమని, సంసిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు అయితే వెలుస్తూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లెక్సీ వార్ అయితే ఏపీలో మనకు కనిపిస్తుంది. ఈ వారన్నీ కూడా పొలిటికల్ హీట్ని అయితే పెంచుతున్నాయి. మరొక పక్క షర్మిల కూడా నేను కూడా ఏమీ తక్కువ కాదు అంటూ కూడా అన్న జగన్మోహన్ రెడ్డిపై కత్తి దూస్తున్నాను అన్నట్లుగా తను చేస్తున్న వ్యాఖ్యలైతే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. మరి ఏపీ ప్రజలు ఎవరిని ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియాలంటే ఎలక్షన్స్ వచ్చే వరకు మనం చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.